హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగ్. దిస్ ఈజ్ యువర్ రైట్ విత్ శివ. ప్రజెంట్ అయితే మనము కేసీలో ఉన్నాము. ఈరోజు ఎథనిక్ డే, సో అందుకే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ పంచాలు కట్టుకొని చీరల్లో చాలా అద్భుతంగా ఉన్నారు చూడడానికి. సో చలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము. మనోడైతే సౌదీ డ్రెస్లో వచ్చేసినాడు. చాలా బాగుంది డ్రెస్ చూడడానికి, కానీ వాడున్న హైట్కి అది ఏదో బ్రో రా ఒక వీడియో. సో ఇప్పుడు ఏ ఇయర్ నువ్వు? థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. నీ పేరు? ముని. సో కాలేజ్ డేస్ ఎట్లుంది? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా వాళ్ళతో అందరితో బాగా ఎంజాయ్ చేస్తాను రోజు హాస్టల్లో. ఓకే. సో ఎప్పుడైనా క్లాస్ బంక్ కొట్టి ఏం చేస్తావు? క్లాస్ బంక్ కొట్టి బైక్ వేసుకొని మల్లప్ప ఇంటికి వెళ్ళిపోతాం. మల్లప్పకి కేజీఎఫ్ కి తిరుగుతూ ఉంటాం బైక్. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తాం వీళ్ళతో అంతా మా ఫ్రెండ్స్. సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో గొడవ ఏం చేస్తారు? సపోజ్ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయింది, అప్పుడు ఎవరు ఫస్ట్? నువ్వు వెళ్ళి మాట్లాడతావా, లేకపోతే ఆ కాన్ఫ్లిక్ట్ అట్ట పెద్ద చేసుకుంటావా? పెద్ద చేయనాక తగ్గించేస్తాను. ముందు ఫస్ట్ మెడిసిన్ మాట్లాడతాడు మా వాడితో. మెడిసిన్ కలుపుతుంది అది ఉంటేనే. సో మీ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది? నైట్ హాస్టల్ లైఫ్ అంటే చెప్పు బ్రో, పర్లేదు. హాస్టల్ లైఫ్ అంతా ఏం లేదు. నైట్ టైం ఫోన్లు మాట్లాడేది, రీల్స్ చేసేది, ఇంకా అది ఇదైతే శనివారం నైట్ అయితే సిప్ వేసేది, ఎగులాడేది, అంతే. ఎంజాయ్మెంట్ అంతా తగ్గేదిలే. హాస్టల్ లైఫ్ అయితే ఫుల్ ఎంజాయ్ బ్రో. బోరింగ్ గా ఉన్నా కానీ పర్లేదు. అంతా కలిసి కలిసి మాట్లాడేది లేదు, సిట్టింగ్ వేసేది లేదా, అంతా కూర్చొని చదువుకొని ఎంజాయ్ చేసి బాగా అంతా బాగుంటది బ్రో. అన్ని ఉంటాయి. మీరు హాస్టల్ లైఫ్ లో ఉన్నారు కదా, లైక్ ఫ్యామిలీని మిస్ అవుతారా? మిస్ అవుతాం చాలా. మళ్ళీ ఇప్పుడు ఫ్యామిలీకి సమ్ అకేషన్స్ వెళ్తుంటారు కదా, ఫెస్టివల్స్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్యామిలీ బెస్ట్ అనిపిస్తుందా, లేకపోతే ఫ్రెండ్స్ మిస్ ఎలా ఫీల్ అవుతారా? ఫ్యామిలీ మిస్ అవుతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి, ఫ్యామిలీ, దాని తర్వాత ఫ్రెండ్స్. ఏదన్నా ఫ్రెండ్స్ లైఫ్ లో ఉంటే బాగుంటది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్. హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు చాందిని. ఏ క్లాస్? ప్రెజెంట్ థర్డ్ ఇయర్. ఈరోజు ఇక్కడ ఎథనిక్స్ డే కదా, అండ్ ఈరోజు ఎలా ఉంది మీ ఫీలింగ్? సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే అందరూ గ్రీనరీగా అండ్ ట్రెడిషనల్గా వేరే వచ్చి ఉంటారు. సో కొంతమంది మేబీ నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు. సో ఇలా ఎథనిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం హ్యాపీగా ఉంటుంది. అంటే మీ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయేదానికి మీకు ఎలా ఫీలింగ్? అంటే వాళ్ళని మిస్ అవుతాం, ఎందుకంటే వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తొస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో మేము మీట్ అవ్వలేము కాబట్టి. అలానే ఇప్పుడు అంటే హ్యాపీగా ఉన్నాము, బాధ కూడా అలానే ఉంది, ఎందుకంటే వెళ్ళిపోతాం కాబట్టి. అంటే మీకు ఈ కాలేజ్లో ఎక్కువ నచ్చింది ఏంటి? ఎక్కువ నచ్చిందంటే ల్యాబ్లో చేసే అల్లరి అయితే ల్యాబ్లో సార్ వాళ్ళకి తెలియకుండా చేసే అల్లరి కానీ చాక్లెట్స్ అట్లా కొట్టేసి స్టేషనరీ అంటే బాగా ఎంజాయ్ చేసాం. అంటే మీ ఫ్రెండ్స్ ఎవరు సిస్టర్? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అది ఎందుకు అయినారు? అంటే మెంటాలిటీ కాబట్టి తను నా మెంటాలిటీకి సెట్ అవుతుంది. సో షీఈ్ మై ల్యాబ్ పార్ట్నర్. ఫేవరెట్ హెచ్ఓడి సార్ అయితే ఇన్స్పిరేషన్ గా కొంచెం చెప్తారు కాబట్టి హెచ్ఓడి సార్. ఓకే, హెచ్ఓడి సార్ తిడతారు, ప్లస్ బాగా చెప్తారు, గైడ్ కొంచెం కామెడీ కూడా చేస్తారు సార్ సమ్ టైమ్స్. ఏదైనా కాలేజ్ లో ప్లే చేస్తుంటే ఫన్నీ థింగ్స్ ఏమైనా చేస్తారా? అంటే మీకు ఈ కాలేజ్ లో అంటే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇలా చేసి వెళ్ళినారు అంటే మేమిద్దరం ల్యాబ్ టైంలో వాటర్ రన్ తాగేసి కాలేజ్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తిరిగి వచ్చేసేవాళ్ళం ప్రతి ల్యాబ్. అంటే ల్యాబ్స్ అంటే మాకు బ్రేక్ టైం అలాగా. పేరేంటి బ్రో? ఉమర్ హసన్ బ్రో. ఉమర్ ఏ క్లాస్? థర్డ్ ఇయర్. మీరు? ఫస్ట్ ఇయర్ బ్రో. ఇక్కడ మీకు ఎలా ఫీల్ అవుతుంది? ఎథనిక్స్ డే కదా ఈరోజు, మీ కాలేజ్ డేస్ ఎలా మీకు ఫీల్ అవుతుంది? ట్రెడిషనల్ డే లాగా అందరూ జరుపుకుంటూ ఉన్నాము. అండ్ ఇది నా లాస్ట్, అంటే నెక్స్ట్ ఇయర్ అయితే అవ్వదు. ఇంకా ఫ్రెండ్షిప్ అయితే ఇంకా లేదు, ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతారు, ఇంకా అవ్వదు. ఇంకెలాగో ఇదే లాస్ట్ డే అనేసి ఇదే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకొని మన ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతాం మనం. బ్రో ఫ్రెండ్స్ అంటే ఉండాలి, కానీ మరీ అమౌంట్ ఉంటే ఉండేది, అమౌంట్ లేకపోతే ఫ్రెండ్స్గా లేకుండా వెళ్ళిపోయేది. ఒకరు తక్కువగా ఉన్నారు, ఒకరు ఎక్కువ, వాడు బ్లాక్ వాడు వైట్ అట్లా కంపేర్ చేయకుండా నార్మల్గా చూసుకొని వెళ్తే మళ్ళీ అంత షేరింగ్గా బాగా చేసుకుంటే బాగుంటుంది బ్రో. కాకపోతే ఈ చిన్న చిన్న గొడవల వల్ల
ఒక అమ్మాయి కోసం విడిపోవడము, అది మెయిన్. ఒక దీనికోసము దానికోసం అనేసి వాడేమో అన్నాడు అనేసి వీడు రియాక్ట్ అయ్యేది, వీడేమో అన్నాడని వాడు రియాక్ట్ అయ్యేది, అవంతా ఏం లేకుండా జస్ట్ ఉండేది మనం ఇక్కడ 4 years బ్రో. ఈ 4 years అయిపోయినాక నువ్వు ఎవరో నేను ఎవరో, ఎక్కడో నీ పెళ్ళప్పుడు నేను వస్తానో లేదా నా పెళ్ళప్పుడు మీరు వస్తారో, అంతేగాని మీరు ఎప్పుడు అనేసి కళ్ళను కూడా అయ్యేది బ్రో. కానీ ఉండే నాళ్ళు కలుసుకోవడేదే బెస్ట్ అనిపిస్తా ఉంది నాకైతే. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఉదయ్ బ్రో. 3rd year. సుధీర్. సిఎస్ఎం ఫస్ట్ ఇయర్. బ్రో ఈరోజు ఇక్కడ ఎథనిక్ డే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కాలేజ్? బ్రో ఎథనిక్ డే వచ్చేసి మన కేఈసీలో ఇయర్లీ 1 అది కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఇప్పుడు గర్ల్స్ అయితే ట్రెడిషనల్ డ్రెస్తో రమ్మంటారు, బాయ్స్ అయితే షర్ట్ అండ్ పంచ్తో రమ్మంటారు, గర్ల్స్కి అయితే శారీ వాళ్ళ ట్రెడిషనల్తో రమ్మంటారు. కాబట్టి అందరూ వచ్చి సో అంతా వచ్చి అక్కడ ఫోటో దిగుతాము. ఇప్పుడు మన కాలేజీలో ఎథనిక్ డే అనేది చాలా బాగా జరిగింది. ఇప్పుడు మోడర్న్ కాలంలో ఏమంటే అందరూ వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతున్నారు. ఇది ఒక మంచి దినం. మనమందరూ మన పాత కాలం గుర్తు చేసుకొని మన ఆంధ్ర ట్రెడిషనల్ చేసుకొని చాలా బాగుంది. అంటే మీరు ఫైనల్ ఇయర్ అంటున్నారు కదా, మీ ఫ్రెండ్స్ని వదిలేసిపోయడానికి మీకు ఎలా ఉంది? అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు కలిసి ఉన్నాం కదా, సో లాస్ట్ అంక వెళ్ళిపోవాలంటే సంథింగ్ ఒక ఫీల్ ఉంటుంది. కాబట్టి ఆ ఫీల్ని ఈరోజు అందరితో కలిసి ఫోటోలు తీసుకొని లాస్ట్ డే అనేసి ఈ ఎథనిక్ డే లాస్ట్ మాకి, నెక్స్ట్ ఎక్కడెక్కడో ఉంటాము కాబట్టి ఇది లాస్ట్గా సెలబ్రేట్ చేసుకుంటాను. మళ్ళీ కలుస్తాము. గెట్ టుగెదర్ ఉంటుంది పక్కా. లైక్ మీరు కొన్ని కాలేజ్లో చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్ మాట్లాడుకోరు. ఆ మిస్అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు ఎండ్ అయిపోతుంది కదా, ఎప్పుడు మీకు ఎండ్ కాలేజ్ 26లో ఎండ్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏమంటే సింపుల్గా ఇన్ని రోజులు మీరు మాట్లాడుతున్నారు కదా సమ్ ఫ్రెండ్స్తో, అది మేబీ చిన్న గొడవ అయినచ్చు పెద్ద గొడవ అయినచ్చు, సారీ చెప్పి ఒకటే అయిపోతే బెస్ట్. అంటే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మూవ్ ఆన్ అయిపోతే మళ్ళీ కలుస్తారో లేదు తెలియదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నా. సో ఇప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయిపోతే ఇంకా కొన్ని రోజులు ఉంటారు. సమ్ టైమ్స్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోయినా ఇయర్లీ 6 months వన్స్ అయినా మీట్ అవుతారు ఫ్రెండ్స్ కదా. సో సింపుల్ సజెషన్ ఏమంటే మీరు ఎవరికైనా మాట్లాడకపోతే మీరు కలుసుకోండి అనేసి సింపుల్ సజెషన్. హాయ్ బ్రో, మీ పేర్లు? మా పేరు అభిజిత్. నా పేరు ఉదయ్ కుమార్ బ్రో. విఘ్నేష్ బ్రో. ఏ క్లాస్? మాది సెకండ్ ఇయర్. సో ఎలా ఫీల్ అవుతున్నారు కాలేజ్ లైఫ్? అంటే ట్రెడిషనల్ డే ఎక్సలెంట్గా ఉంది బ్రో. మాకు మేము ఎప్పుడు పంచ్ అంటే పనిచేసిన కాలేజ్ కదా, ఫస్ట్ టైం కాలేజ్లో కలిస్తే గర్ల్స్తో వాళ్ళు చూసే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ట్రెడిషనల్ గా నార్మల్ కాలేజ్లో ఫెస్ట్ జరిగినప్పుడు పంచ్ అనేది చేసుకున్నాము. అండ్ ట్రెడిషనల్ డే కదా, ఎక్సలెంట్ గా ఉంది బ్రో, అందరికీ హ్యాపీ. సో ఇప్పుడు మీ కాలేజ్ డేస్ అయిపోతుంది, సపోజ్ అయిపోతుంది అనుకోండి, ఆ టైంలో ఎలా ఫీల్ అవుతారు? ఈ మెమరీస్ అంతా ఆ టైంలో అంటే క్రియేట్ చేసి మేము వీడియోస్ లాగా క్రియేట్ చేసి పెట్టుకుంటాం. కానీ బాధగానే ఉంటుంది బ్రో కాలేజ్ క్లాస్ మొత్తం ఒకేలా డ్రెస్సెస్ వేసుకొని ఇప్పుడున్న ఫీల్ అప్పుడు ఉండదు. దానికి కాలేజ్ లైఫ్ లో బాగా ఎంజాయ్ చేయాలి. సరే, మీరు కాలేజ్ బంక్ కొట్టేస్తే ఏం చేస్తారు? బంక్ కొట్టేస్తే మేమైతే ఫ్రెండ్స్ అంతా వెళ్ళి ఎక్కడైనా డిన్నర్ చేసుకొని అంటే ఎక్కువ ట్రిప్పులు తిరుగుతా ఉంటాం. క్లాస్ అయితే ఎక్కువ ట్రిప్పులు తిరుగుతుంది. అదే మా సార్ ఎప్పుడు తిరుగుతా ఉంటాం. మా బ్యాచ్ మాత్రం మా బ్యాచ్ మేమంతా హెచ్ఓడి క్యాబిన్ ఉంటాం. మా బ్యాచ్ అంటేనే కూడా అట్లా. నేను సిఎస్సి బి, సిఎస్సి దాంట్లో సబ్ బ్రాంచ్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మేమంటే మేము ఎక్కువ పోతుంటాం బ్రో. ఎవరు పోయారు కాలేజ్ వీకెండ్ కాలేజ్ మొత్తం ఎవరు అట్లా మేము బంక్ చేసి మేము తిరిగినట్ల ప్లేసెస్ ఇంకెవరు మా కాలేజ్ సరౌండింగ్ అన్ని ప్లేసెస్ కుప్పమే కాదు అన్ని కర్ణాటక ఇట్లా తమిళనాడు ఫుల్గా బాగా ఎంజాయ్ చేసిన బ్రో. ఇదే మాకు మెమరీస్ అంతా. రేపు అంటే ఒక యూనిటీగా ఉంటాం మా క్లాస్ మాత్రం. మొత్తం క్లాస్ అంతా అంటే ఫస్ట్ బ్యాచ్ కాలేజ్ ఏదైనా మా యూనిటీ. మా బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మా డేటా సైన్స్ ఫస్ట్ బ్యాచ్. ఎంత మంది ఉన్నారు? 30 మెంబర్స్ ఉన్నా కూడా మా సార్ 60 మెంబర్స్ కంట్రోల్ చేస్తారు, కానీ మా 30 మెంబర్స్ కంట్రోల్ చేస్తారు. అట్లుంటాం మా బ్యాచ్. సో మీ బ్యాచ్ బెస్ట్ అంటారు? మా బ్యాచ్ మాకు బెస్ట్ బ్యాచ్. అదే. ఓకే బ్రో. ఎమోషనల్ అంటే ఎమోషనల్ అంటే మాకు ఇంతలో మాకు అట్లా ఎమోషనల్ మాకు ఏం అనిపించలేదు. నాకు ఎప్పుడూ ఎంజాయ్ చేసుకున్నాం మాకు బీటెక్ లైఫ్. ఎమోషనల్ అంటే మా బీటెక్ అయిపోయిన తర్వాత మాకు ఎమోషనల్ అనేది వస్తుంది. ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోతాం కదా. ఎప్పుడు కలుస్తాము, ఒకరు జాబ్ చేస్తాడారు, కొంతమంది పనికి వెళ్తాడారు. అప్పుడంతా కలిసి ఒక్కొక్క ప్లేసెస్ లో ఉంటే అప్పుడు ఒక ఎమోషనల్ ఫీల్ అవుతాం. మచ్చా ఇట్లుంటే మేము ఇట్లా అయిపోయినాం అనేసి ఎమోషనల్. అంటే మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం బ్రో ఫుల్ గా. సపోజ్ ఇప్పుడు ఇద్దరు మధ్యలో గొడవ వస్తే ఏం చేస్తారు? ఎంతనా గొడవ మేము వదిలేదు. అది ఎవరైనా అయిపోయి మేము వదిలేదు. మా ఫ్రెండ్స్ అయితే బాగా ఎంత కొట్టుకున్నా రేపంతా క్లాస్
వేరే వాళ్ళ మీద అనవసరంగా గొడవలు పోయేదని ఉండవు. మా మీద మాత్రం ఉండదు. కానీ ఎవరు జోలికి పోము, గొడవలకి ఇన్వాల్వ్ అయ్యేది. గొడవలకి ఇన్వాల్వ్ అదే మీ మధ్యలో ఏమైనా చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చాయి మేము సాల్వ్ చేసుకున్నాం. మేమేం చేసుకున్నా మేము ఒకటి యూనిటీగా ఇట్లా ప్లాన్ చేస్తామంటే ఎంత గొడవ ఉన్నాయో అందరూ ఒకసారి కలిసిపోతారు. వీళ్ళు ఇద్దరు మధ్యలో ఏంటంటే మేము మాట్లాడి మేము సాల్వ్ చేస్తాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్. హాయ్, మీ పేర్లు? మా పేరు ఢిల్లీ గణేష్. నా పేరు హరిగౌడ్. ఢిల్లీయా? ఢిల్లీ క్యాపిటల్. సో ఏ క్లాస్? బీటెక్ సెకండ్ ఇయర్. సిఎస్ఈయా? ఈసీ ట్రిపుల్ ఈ. ఓహో, ఓకే. సో కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ లైఫ్ అంటే చెప్పొచ్చు బానే ఉంది. ఇప్పటికైతే ఓకేనా లేకపోతే చాలా బాగుందా? ఓకే ఇప్పటికైతే ఓకే ఉంది. ఈ అన్నాలు చూడాలనే కాలేజ్కి అంత మాత్రమే. సో హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది? హాస్టల్ లైఫ్ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. కాలేజీకి రాకపోతే కూడా కాదు, హాస్టల్లోనే ఉంటాం మేము. కాలేజ్ కంటే బెస్ట్ హాస్టల్ లైఫ్. సపోజ్ కాలేజ్ బంక్ కొట్టేసి ఏం చేస్తారు మీరు? కాలేజ్ బంక్ కొట్టేస్తే డైరెక్ట్ హాస్టల్ పోతాం, పడుకోవడమేనా? గేమ్ ఆడుకునేది అంటే కుప్పంకి వెళ్ళేది అంతే, ఇంకేం లేవు. మాట్లాడుకుంటా సెటైర్లు వేసుకుంటా, వాళ్ళ మీద నవ్వుకుంటా. సపోజ్ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య, నీ మధ్య వీడి మధ్య ఒక అమ్మాయి వాళ్ళ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే ఎలా రిజాల్వ్ చేసుకుంటారు? ఎలా చేసుకుంటారు? నీకు పడితే నీకే, నాకు పడితే నాకురా, సింపుల్ అంతే. అది బెస్ట్ నిజంగా, ఊరికే గొడవలు పడి. ఇప్పుడు మీరు ఏదైనా పండగలకి లేకపోతే జాతరలకు ఊర్లకి వెళ్తారు. సో జాతరకి వెళ్ళి వచ్చేసినాక ఫ్యామిలీ ఇది సిక్నెస్ ఉంటుంది కదా, ఫ్యామిలీని మిస్ అవుతారు చాలా. సో ఫ్యామిలీని మిస్ అవుతారా? వచ్చినాక ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళే మన ఫ్యామిలీ రాదు. బట్ ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటే కామన్ అయిపోతారు. చిల్ అవుతారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రో ఇదంతా చూస్తుంటే మీకు ఎలా ఫీల్ అవుతుంది బ్రో? మా కాలేజ్ డేస్ గుర్తొస్తుంది నిజంగా. నేను 2015 పాస్ అవుట్ ఇదే కాలేజ్లో. ఆ రోజులు గుర్తొస్తుంది మా ఫ్రెండ్స్తో. నేను నా క్లాస్ రూమ్ అయితే అక్కడ ఉంటుంది, సిఎస్సి బి సెక్షన్. సో ఆ రోజుల్లో నేను ఈడే కూర్చొని నా గ్రాడ్యుయేషన్ డే ఇక్కడే కంప్లీట్ చేసిన కాబట్టి ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ వేరే లెవెల్. నిజంగా కాలేజ్ అనేది చాలా గొప్ప విషయము. అది మిస్ అయిందంటే మళ్ళీ రాదు. కాలేజ్ అయిపోయిందంటే మళ్ళీ వర్క్, ప్రెషర్, ఇంట్లో టెన్షన్స్ అవి ఇవి ఉంటాయి. సో కాలేజ్ రోజులు మాత్రం లైఫ్లో బాగా ఎంజాయ్ చేయండి. నేను కూడా MBA ఇక్కడే కంప్లీట్ చేశాను. ఇక్కడ నేను కూడా వచ్చేసినాను ఇక్కడ. సో గాయస్ నేను కూడా ఇక్కడ MBA కంప్లీట్ చేశాను. డిగ్రీ దాకా అంత మెమరీస్ ఉన్నాయి కాదు. యాక్చువల్లీ నేను బెంగళూరులో చదివిన డిగ్రీ అంతా. బట్ ఇక్కడ మన కుప్పం ఎన్విరాన్మెంట్లో ఫ్రెండ్స్ ఎలా అటాచ్ అవుతారంటే లైక్ దే బికమ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతారు. మేము ఇక్కడ 2 years చదివినాం, ఆల్మోస్ట్ 1.5 year ఇక్కడ ఉన్నాం MBA చేసేటప్పుడు. ఎథ్నిక్ డే అంతా సెలబ్రేట్ చేస్తాం, కానీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్ని వదిలేసి జాబ్స్, సమ్ పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ కాలేజ్ లైఫ్లోనే స్టార్ట్ అవుతుంది. తిరిగి కాలేజ్ లైఫ్లో ఉండేదాకా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, వాళ్ళతో హ్యాపీనెస్ పంచుకోండి. అంతేకాని చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, మిస్అండర్స్టాండింగ్స్ అదంతా వద్దు. కొన్ని రోజులే ఉంటాం, లైఫ్ టిల్ మనం చనిపోయేదాకా లైఫ్ ఉంటుంది. కానీ కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్ లైఫ్ అనేది టిల్ కాలేజ్ లైఫ్ దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి, అయితే ట్రిప్స్ ప్లాన్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సో వీలైనంత ఎంజాయ్మెంట్ అయితే కాలేజ్లోనే ఉంటుంది. సో కాలేజ్ లైఫ్ అయితే బాగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్. బ్రో ఇక్కడ ఇంతమంది చూసిన తర్వాత ఎవరైనా మిస్ అవుతున్నారు? నేనైతే నా కాలేజ్ ఫ్రెండ్స్ చాలా మందిని మిస్ అవుతున్నా బ్రో. మాదొక గ్యాంగ్ ఉండేది ఇక్కడ, డేస్ కలర్స్ అనేసి. మేము డేస్ కలర్స్. సో మా గ్యాంగ్లో మేము ఎప్పుడు గొడవలు పడేవాళ్ళము. మా కాలేజ్ డేస్లో ఫుల్ గొడవలు పడుతుంటే మా గ్యాంగ్ అయితే నేను చాలా మిస్ అవుతాను. అసలు మా గ్యాంగ్ అంటే నాకు చాలా ఇష్టము. దాంట్లో ధనుంజయ్, షణ్ముఖం, ఇంకా కొందరు ఉన్నారు, ప్రవీణ్, ఇంకా చరణ్ అనేసి. సో వీళ్ళంతా మా గ్యాంగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా అంటే అసలు కాలేజ్ బంక్ కొట్టేసి గ్రౌండ్లోనే ఉంటా అంటే ఎప్పుడో క్రికెట్ ఆడతా అంటే. కాలేజ్ లైఫ్లో అంటే మీకు అంత మనీ ఉండేది కాదు, ఇప్పుడైతే బాగా ఎర్న్ చేస్తున్నారు. ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు లైఫ్లో మీరు? ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాం కానీ అంత హ్యాపీనెస్ ఉండదు బ్రో. ఎర్న్ చేస్తున్నాం జస్ట్ మన కమిట్మెంట్స్ కోసము. కాలేజ్ లైఫ్లో మన దగ్గర డబ్బులు ఉండేలే, ఏమి ఉండేలే. ఒక బండ్లో ట్రిపుల్ రైడింగ్, ఆ ఫ్రెండ్స్ ఒక్కడి దగ్గర డబ్బులు ఉంటుంది, ఒక్క ఫ్రైడ్ రైస్ తీసుకొని ముగ్గురు షేర్ చేసుకొని తినడం, ఆ లైఫ్ వేరే అంతే. దాన్ని మళ్ళీ రాదు ఇంకా మనకి అట్లాంటి లైఫ్. సో
మీరు ఇప్పుడు కాలేజ్ అవుతున్న వాళ్ళైతే ఏం చెప్తానంటే ఒకే ఒకటి చెప్తాను, మీ కాలేజ్ లైఫ్ మాత్రం బాగా ఎంజాయ్ చేయండి. ఎవరి దగ్గర గొడవలు ఉంటే అసలు కలుసుకోండి, జస్ట్ కాలేజ్ వరకే ఇది బాగుంటుంది. ఆ తర్వాత అసలు మీరు మీ వర్క్లో మీ లైఫ్లో బిజీ అయిపోతారు, అసలు టైమే దొరకదు మీ ఫ్రెండ్తో మాట్లాడడానికి కూడా. నిజంగా చెప్తున్నా, కాలేజ్లో ఉన్న వరకు బాగా ఎంజాయ్ చేయండి, బాగా తిరగండి. బ్రో మీరు ఇప్పుడు మీట్ అవుతున్నారా? లైక్ మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా బ్రో, జస్ట్ కాల్ చేస్తాను ఎప్పుడన్నా, అది రేర్గా కాల్ చేస్తాను. వాడు బిజీ ఉంటాడు వాళ్ళ మీటింగ్స్లో, వాళ్ళ దీంట్లో, వాళ్ళ వర్క్లో. సో ఏదో ఒక 1 yearకి 1 time కాల్ వస్తుంది, ఏదో ఒక ఫ్రెండ్ ఇంకా కాల్ వస్తుంది, హాయ్ ఎలా ఉన్నావురా, బాగున్నావా చెప్పాలంటే అంతా ఏడాడో వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయింటారు. సో గైస్ చిన్న సజెషన్ ఏమంటే లైఫ్లో బిజీ అయిపోయేది ఆఫ్టర్ సమ్ టైమ్, లైక్ వర్క్ వెళ్ళినప్పుడు మేబీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కలిసి ఉండండి, హ్యాపీగా ఉండండి. అంతేకాని వన్స్ ఈ లైఫ్ మిస్ అయితే మళ్ళీ మీకు రాదు. అది నిజమే, అస్సలు రాదు ఈ లైఫ్ అయితే. దీనికి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఈగోస్, యాటిట్యూడ్ పెట్టుకుంటే మళ్ళీ మీరు కలవాలన్నా కలిసే చాలా కష్టం. అసలు మీ టైం మీరు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీ ఉంటారు, వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు మనం బిజీ ఉంటాము. ఆ వర్క్ ఇంకా వేరే టెన్షన్స్, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి లైఫ్లో. అసలు